Hello friends, welcome to Nandana Chitta Reddy's channel. So in previous class we have discussed about the proteins and the carbohydrates. So proteins అన్న దాంట్లో ఏమేమి ఉంటుంది అన్నది ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం అండ్ ఆల్రెడీ మన ప్రోటీన్స్ డెఫినేషన్ ఫిజికల్ ప్రాపర్టీస్ క్లాసిఫికేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. నా మై టాపిక్స్ అంటే ఈ రోజు నా టాపిక్ ఏంటి అని అంటే అమైనో యాసిడ్స్ యొక్క క్లాసిఫికేషన్. So before going to that, what is the definition of protein? Protein మనం ఎలా డిఫైన్ చేయగలము అనేసి అంటే సో proteins are high molecular weight of polypeptides which containing alpha amino acids which are linked with peptide bondages. So this is the simple definition of proteins. అంటే ఏంటి హై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మనకి ఎక్కువ వెయిట్ ఉన్న పాలీపెప్టైడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాలీపెప్టైడ్స్ కంటైనింగ్ ఆల్ఫా అమైనో యాసిడ్స్. సో నాకు కావాల్సిన టాపిక్ కూడా ఈరోజు ఆల్ఫా అమైనో యాసిడ్స్. ఓకే, సో ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ లింక్డ్ విత్ ఎ పెప్టైడ్ లింకేజెస్. సో పెప్టైడ్ లింకేజ్ అంటే ఏంటి అని అంటే CONH ఏదైతే ఉందో దీన్ని మనము పెప్టైడ్ లింకేజ్ అని అంటున్నాం. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, తెలుగులో కావాలి ఇంగ్లీష్లో కావాలి అనేసి అని చాలా మంది అంటున్నారు. సో నేనేం చెప్తున్నాను అంటే దీస్ ఆల్ ఆర్ ద మనం రాయాల్సింది ఇంగ్లీష్లోనే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుగులో అర్థం చేసుకొని ఇంగ్లీష్లో రాయండి. ఓకే, పాలీహైడ్రాక్సీ ఇక్కడ ఏం చెప్తున్నామండి మనము, సారీ నాట్ ఏ పాలీహైడ్రాక్సీ, ఇట్స్ ఏ high molecular weight of polypeptides. Number of peptides ఏవైతే ఉన్నాయో those are containing alpha amino acids and these alpha amino acids are linked with ఒకదానితో ఒకటి జాయింట్ అయి ఉంటుంది. దేంతో జాయింట్ అయి ఉంటుంది అంటే పెప్టైడ్ లింకేజ్. ఇప్పుడు ఆల్ఫా అమైనో యాసిడ్ అంటే ఏంటి? ప్రోటీన్స్ లో ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఉన్నాయి. అయితే అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్లీ we are called as amino acids or the simple unit of proteins. Okay, so in sense not a Allu Arjun. ఇక్కడ ఏంటి అంటే అమైనో యాసిడ్. ఈ అమైనో యాసిడ్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద మోనోమర్. మోనోమర్ అంటే ఒక్కటే ఉంటుంది అని. సో సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ ఏ యూనిట్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకే, ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆల్ ఆర్ ద పాలిమర్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, ద సమ్ ఆఫ్ మోనోమర్స్ ఫార్మింగ్ ఏ పాలిమర్. అంటే ద సమ్ ఆఫ్. సో ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంబైండ్ అయ్యి మనకి ప్రోటీన్ ఇస్తుంది. ఇట్స్ క్లియర్ కట్. నాకు తెలిసి ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుంది. అయితే ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఉంటాయి అనేసి అని అంటున్నాం. అసలు ఆల్ఫా అమైనో యాసిడ్ అంటే ఏంటి? సో ఆల్ఫా అమైనో యాసిడ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటి అనేసి అని అంటే ఫస్ట్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అమైనో యాసిడ్. అమైనో యాసిడ్ స్ట్రక్చర్ ఏముంటుంది అని అంటే చూడండి, ఫస్ట్ ఒక కార్బన్ atom is attached with 4 different functional groups. ఒక కార్బన్ ఆటమ్ ఏదైతే ఉందో ఇది 4 డిఫరెంట్ కార్బన్ అంటే మీన్స్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తుంది, కంబైన్డ్ అయి ఉంటుంది. అంటే 1 కార్బన్ ఆటమ్ ఈస్ బౌండ్ విత్ 4 డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. ఒక కార్బన్ ఆటమ్ 4 ఫంక్షనల్ గ్రూప్స్ అంటే డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి బైండ్ అయి ఉంటుంది. చూడండి, దిస్ ఈస్ ద కార్బాక్సిలిక్ యాసిడ్. COOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్. సో కార్బాక్సిలిక్ యాసిడ్ ఏ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్. సేమ్ యాజ్ NH2 ఏదైతే ఉందో ఇది ఒక డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్. నెక్స్ట్ వన్ ఈస్ ద హైడ్రోజన్. దిస్ ఈస్ ద డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్. నెక్స్ట్ వన్ ఈస్ ద ఆర్ ఇది అరైల్ గ్రూప్. అరైల్ గ్రూప్ అని అంటే ఇక్కడ ఏదైనా వచ్చి యాడ్ అవ్వచ్చు.
ఓకే, ఐదర్ కార్బాక్సిలిక్ యాసిడ్ కావచ్చు, లేదా అమైన్స్ కావచ్చు, ఆల్కహాల్స్ కావచ్చు. సో డిఫరెంట్ సల్ఫర్ కంటైనింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డిఫరెంట్ ఎరైల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చి మనకి యాడ్ అవ్వచ్చు. సో ఇది స్ట్రక్చర్. ఒక కార్బన్ ఆటము, దానికి రైట్ సైడ్ కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్ సైడ్ కార్బాక్సిలిక్ యాసిడ్, దానికి కార్బాక్సిలిక్ యాసిడ్ కి వెంటనే మనకి ఒక అమైనో గ్రూప్ NH2 గ్రూప్, NH2 గ్రూప్ కి వెంటనే హైడ్రోజన్ గ్రూప్, దానికి వెంటనే R. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కార్బన్ ఏదైతే ఉందో అది 4 హైడ్రోజన్ మాలిక్యూల్స్ తోటి కంప్లీట్ గా బైండ్ అయితేనే ఇట్స్ ఏ కార్బన్. ఏమంటారు వాటిని? కర్బన సమ్మేళనాలు తెలుగులో చెప్తాం. అంటే ఇట్స్ కంటైనింగ్ ఏ కార్బన్ సబ్స్టెన్సెస్ అని అంటున్నాం, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అని అంటున్నాం. ఇక్కడ 1 కార్బన్ మాలిక్యూల్ ఈజ్ అటాచ్డ్ విత్ 4 డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. అయితే ఇక్కడ మనకి ఏమని చెప్పాం? ప్రోటీన్ డెఫినేషన్ లో ఏం చెప్పుకున్నాం? దీస్ ఆల్ ఆర్ ద హై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలీపెప్టైడ్స్ విచ్ కంటైనింగ్ ఆల్ఫా అమైనో యాసిడ్స్. అసలు ఆల్ఫా అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అని అంటే, ఇక్కడ మనం తీసుకున్న స్ట్రక్చర్, దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ద అమైనో యాసిడ్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకున్నప్పుడు కార్బన్ అనేది డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ తోటి ఉన్నప్పుడు ఇట్ కంటైనింగ్ కార్బాక్సిల్ గ్రూప్ అండ్ 1 ఫ్రీ అమైనో గ్రూప్ అండ్ 1 హైడ్రోజన్ గ్రూప్ అండ్ 1 ఎరైల్ గ్రూప్. ఇది మీకు సింపుల్ గా తెలిసింది. అయితే ఇక్కడ ఆల్ఫా అమైనో యాసిడ్ అంటే ఏంటి అంటే, ద అమైనో యాసిడ్ ఆఫ్ carbon is always coming in the next part of the carboxylic acid. సింపుల్ గా చెప్పాలి అంటే, కార్బాక్సిలిక్ యాసిడ్ తర్వాత వచ్చే ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో అది అమైనో యాసిడ్ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ఫా అమైనో యాసిడ్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా అండి? ఇప్పుడు కార్బన్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ అన్నది ఒక ఫంక్షనల్ గ్రూప్, అమైనో గ్రూప్ అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్. సో కార్బాక్సిల్ గ్రూప్ వెంటనే అమైన్ గ్రూప్ కనుక అటాచ్ అయి ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ఫా అమైనో యాసిడ్. ఓకే, ఒక ప్రోటీన్ ఫామ్ అవ్వాలి అని అంటే వి నీడ్ 20 డిఫరెంట్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాంబినేషన్. అంటే 20 డిఫరెంట్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిస్తేనే మనకి ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద ఆల్ఫా అమైనో యాసిడ్. నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇప్పుడు వరకు మీకు చెప్పింది అర్థమై ఉంటుంది అని. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ కామెంట్ సెక్షన్ లో నాకు మీరు పోస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ నేనేం చెప్తున్నాను అని అంటే, ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లో ఇది మొత్తం రాకపోయినట్లయితే ఫుల్ వీడియో కోసం యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫుల్ వీడియో మీకు వస్తుంది. సో ప్లీజ్ మీరు దీన్ని స్కిప్ చేయకండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవ్రీవన్, దాని లైఫ్ సైన్స్ చదువుతున్న ప్రతి ఒక్కరికి, అది వాళ్ళు BAMS కావచ్చు, BHMS కావచ్చు, BDS కావచ్చు, MBBS కావచ్చు, D-Pharmacy కావచ్చు, B-Pharmacy కావచ్చు, ఫార్మడీ కావచ్చు, ఎవ్రీథింగ్ లైఫ్ సైన్సెస్, న్యూట్రిషనల్, ఎక్కడికి వెళ్ళినా కూడా బయోకెమిస్ట్రీ అంటేనే మనలో జరుగుతున్న కెమికల్ బిహేవియర్. సో దీని గురించి మనం చదువుతున్నాం కదా. సో ఇది మొత్తం కూడాను మనకి బ్రెయిన్ లో ఉండాలి. చూడండి, మనము లైఫ్ సైన్స్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఒక పర్సన్ మనకి వెళ్తున్నారు వస్తున్నారు, మనం ఒక పర్సన్ ని చూస్తున్నాము లేదా ఒక ఐటమ్ చూస్తున్నామంటే ఇమీడియట్ గా మనకు ఒక స్ట్రక్చర్ కనపడిపోవాలన్నమాట. ఏంటి? వాట్ ఆర్ ద రియాక్షన్స్, చేంజెస్ ఇన్ అవర్ బాడీ. సో ఇది కనుక గుర్తుపెట్టుకోగలిగితే ఆటోమేటిక్ గా బయోకెమిస్ట్రీ అనేది భయపెట్టే కెమిస్ట్రీ కాదు, మనకి బలాన్ని ఇచ్చే కెమిస్ట్రీ అన్నమాట. చూడండి, సో ది ఫుల్ వీడియో కోసం మీరు యూట్యూబ్ చూడండి. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ తీసుకున్నప్పుడు ద క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఇట్ డిఫర్స్. ఓకే, ఈ క్లాసిఫికేషన్ అనేది మనకి 3 రకాలుగా డిఫరెంట్ చేసాం అనమాట, అంటే డిఫరెన్షియేట్ చేసాం, సపరేట్ చేసాం. ఏంటి అంటే, ఫస్ట్ టైప్ వచ్చేసి క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్
క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద కెమికల్ నేచర్. అంటే ఆ దాంట్లో ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి అని. సెకండ్ వన్ ఈజ్ ద క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద ఎసెన్షియల్. అంటే ఎసెన్షియల్ అని. థర్డ్ వన్ వచ్చేసి ద క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇస్ బేస్డ్ ఆన్ ద నాన్ ఎసెన్షియల్. ఓకే, సో ఇవి మనకి క్లాసిఫికేషన్ లో ఉన్న టైప్స్. అయితే ఇప్పుడు మనము క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్ బేస్డ్ ఆన్ ద కెమికల్ నేచర్. ఓకే, ఈ కెమికల్ నేచర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఒకసారి చూద్దాం. యా ఫ్రెండ్స్, నేను క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ముందుగానే ఇక్కడ మీకు రైట్ చేసేసి పెట్టాను అనమాట, మెన్షన్ చేసి పెట్టాను. ఎందుకనంటే ఇట్ టేక్ సో మచ్ ఆఫ్ ద టైం, మీకు కూడా బోరింగ్గా ఉంటుంది ఎక్కువసేపు క్లాస్ అని అంటే. కాబట్టి దీన్ని సింప్లిఫై చేయడం కోసం నేను ముందుగానే దీనికి రాసి పెట్టాను. సో కెమికల్ నేచర్, బేస్డ్ ఆన్ ద కెమికల్ నేచర్ ద అమైనో యాసిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ న్యూట్రల్ అమైనో యాసిడ్స్, acidic amino acids, basic amino acids, sulfur containing amino acids, aromatic amino acids and heterocyclic amino acids. చూడండి, దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నాను. ఇన్నిసార్లు ఇంపార్టెంట్ అంటున్నాను అని అంటే ప్లీజ్ బీ కేర్ఫుల్. సో వైల్ లిజనింగ్, ఒకవేళ మీరు హౌస్ వైఫ్స్ అయినట్లయితే, అంటే మీన్స్ చదువుకుంటూ మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నట్లయితే, లేక టైం సరిపోకపోయినట్లయితే మీరు ఏం చేస్తారంటే మీ పని చేస్తూ ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని మీరు వింటూ ఉండండి. ఆటోమేటిక్గా ఇది మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. సో బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది ఊరికనే ఉండదండి, మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఇది గ్రాస్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో వచ్చేద్దాం క్లాస్లోకి. న్యూట్రల్ అమైనో యాసిడ్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూట్రల్ అమైనో యాసిడ్? న్యూట్రల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ డస్ నాట్ హ్యావింగ్ ఎనీ చార్జెస్. హ్యావింగ్ చార్జెస్ అని అంటే ఇక్కడ కాస్ట్ కాదండి, చార్జెస్ అంటే ఏంటి అని అంటే పాజిటివ్ నెగిటివ్ అయాన్ ఉండదు, ఇట్స్ సిమిలర్ న్యూట్రల్ గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇలా న్యూట్రల్ అమైనో యాసిడ్స్ అన్నప్పుడు ఇట్ డస్ నాట్ డొనేట్ ఆర్ గెయిన్ ఎనీ ప్రోటాన్. ఓకే, సో ఫ్రమ్ అదర్ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. వేరే ఫంక్షనల్ గ్రూప్ నుండి ఎటువంటి హైడ్రోజన్ లేదా ఎటువంటి ఛార్జ్నైనా ఇది డొనేట్ చేయదు, అంటే మీన్స్ దానికి ఇవ్వదు, అలాగే గెయిన్ చేసుకోదు. కాబట్టి వీటిని న్యూట్రల్ అమైనో యాసిడ్స్ అంటాం. ఇట్ డస్ నాట్ హ్యావింగ్ ఎనీ చార్జ్ అట్ ద pH ఆఫ్ అవర్ బాడీ. మన బాడీ pH లో ఇది ఎటువంటి చార్జెస్ అనేది మనకి ఉండదు, అంటే ఆనయాన్స్ కానీ క్యాటయాన్స్ కానీ ఉండవు. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఫర్ ద గ్లైసిన్, అలనైన్, సెరైన్, థ్రియోనైన్, వాలైన్ and leucine and isoleucine. Okay, all these are glycine, alanine, serine, threonine, valine, leucine and isoleucine. These all are the neutral amino acids. The next one goes to the acidic amino acids. Acidic amino acids ante em cheptunnam? Acidic amino acids ante the name indicates the these amino acids are having a acidic group. ఓకే, యాసిడిక్ గ్రూప్ ఉంటుంది. యాసిడిక్ గ్రూప్ అంటే ఏంటి? యాసిడ్ నేచర్ ఉంటుంది అని. సో ఈ యాసిడ్ నేచర్ ఉన్న అమైనో యాసిడ్స్ కి ఏమీ లేదు, సింపుల్ గా ఏంటి అని అంటే ద హైడ్రోజన్ మాలిక్యూల్ ఆఫ్ అవర్ ఆల్ఫా అమైనో యాసిడ్ ఏదైతే ఉందో ఇట్స్ హ్యావింగ్ అనదర్ కార్బాక్సిలిక్ గ్రూప్. ఇస్ ఇట్ క్లియర్? చూడండి ఒకసారి నేను స్ట్రక్చర్ వేస్తున్నాను సింపుల్ గా. COOH NH2 ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదండి, ఈ హైడ్రోజన్ ఏం చేస్తుందంటే ఇట్స్ కంటైనింగ్ అనదర్ కార్బాక్సైల్ గ్రూప్. ఇస్ ఇట్ క్లియర్? సో అంటే రెండు కార్బాక్సైల్ గ్రూప్ ఉందన్నమాట. ఈ రెండు కార్బాక్సైల్ గ్రూప్ ఉన్నది ఇంకొక అమైనో యాసిడ్ ఏదైతే ఉందో ఆ అమైనో యాసిడ్ కి ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో దాన్ని డొనేట్ చేస్తుంది.
ఓకే, సో డొనేట్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అంటే సిఓఓ మైనస్, హైడ్రోజన్ ని తీసేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ సిఓఓ మైనస్ అంటే ఇక్కడ ఏంటి, నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఎప్పుడు మన బ్లడ్ పిహెచ్ లోకి వెళ్ళిపోయినప్పుడు హైడ్రోజన్ డొనేట్ చేసింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో బేసికల్ గా ఎసిడిక్ అమైనో యాసిడ్స్ అంటే దీస్ ఆర్ హ్యావింగ్ ఏ ఎసిడిక్ నేచర్. అయితే ఇట్ ఆల్సో హ్యావింగ్ అనదర్ కార్బాక్సిల్ గ్రూప్ ఎక్కడ, ఎట్ ద ప్లేస్ ఆఫ్ హైడ్రోజన్ వెన్ ఎవర్ అటాచ్డ్ టు ద ఆల్ఫా అమైనో యాసిడ్. అయితే ఇక్కడ ఉన్న హైడ్రోజన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో దాన్ని డొనేట్ చేయటం వల్ల ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇది ఎసిడిక్ అమైనో యాసిడ్స్. పరిగెడుతూ ఉన్నట్లుందా నా లెసన్, లేదా అర్థమవుతుందా? మీరు కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి ప్లీజ్, నన్ను ఎంకరేజ్ చేయడం కోసం కామెంట్ చేయండి. ఓకే, సో అమైనో యాసిడ్స్, ఎసిడిక్ అమైనో యాసిడ్స్ కి ఎగ్జాంపుల్స్ చూడదా, ఆస్పార్టిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్, ఈ రెండు కూడాను మనకి ఎసిడిక్ అమైనో యాసిడ్స్. నెక్స్ట్ గోస్ టు ద బేసిక్ అమైనో యాసిడ్స్. బేసిక్ అమైనో యాసిడ్స్ అంటే ఏం చేస్తుంది అని అంటే, సో దీస్ ఆర్ హ్యావింగ్ ద బేసిక్ నేచర్, అంటే ఆల్కలైన్ నేచర్ ఉంటుంది అనమాట. ఆల్కలైన్ నేచర్ ఉండటం వల్ల ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఎటువంటి హైడ్రోజన్ కూడాను ఇది డొనేట్ చేయదు అనమాట. ఓకే, సో డొనేట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏముంటుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది ఎక్కడ, ఎట్ అవర్ బ్లడ్ పిహెచ్. మన బ్లడ్ పిహెచ్ ఏదైతే ఉందో దాంట్లో పాజిటివ్ నేచర్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఆర్ ద యాక్సినైన్ అండ్ లైసిన్. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ అంతే గుర్తుపెట్టుకోవాలి. చూడండి, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ద ప్రోటీన్స్ మీరు చేసేటప్పుడు ఆ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు చేసేటప్పుడు అడుగుతారు. ఎవరైనా సరే వైవా కావచ్చు, లేదా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా మిమ్మల్ని వీటిని అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఎసిడిక్ అమైనో యాసిడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఎందుకు, సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, సో ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది లిసన్ అంటే అది వినండి, అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లో కనుక ఇది షార్ట్ వీడియో కనుక వచ్చినట్లయితే ఈ ఫుల్ వీడియో కోసం మీరు యూట్యూబ్, నందనా చిట్టారెడ్డి యూట్యూబ్ అఫీషియల్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. సో లైఫ్ సైన్స్ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడాను ఇది ఇంపార్టెంట్, యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఒకవేళ నా వాయిస్ మీకు అర్థం కాకుండా ఉన్నట్లయితే, ఏదైనా స్కిప్ అవుతున్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి. సో దీనివల్ల నాకు యూజ్ అవుతుంది. సో మీరు భయపడటం అంటే, సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ సేయింగ్ మేడం మాకు కామెంట్ చేయాలంటే భయం వేస్తుంది మేడం. సో డోంట్ గెట్ ఏ ఫియర్. ఓకే, మీరు ఎటువంటి భయపడొద్దు. నాకు చెప్పడం వల్ల ఏంటంటే ఐ విల్ క్లారిఫై దట్ అండ్ రెక్టిఫై దట్ ప్రాబ్లమ్. సో ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో దాన్ని నేను రెక్టిఫై చేసుకొని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. కాబట్టి ప్లీజ్ ఎంకరేజింగ్ మీ. ఓకే, ఇక్కడ చూద్దాం బేసిక్ అమైనో యాసిడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఆర్ ద యాసినైన్ and lysine. The next one is the sulfur containing amino acids. Amino acids మీ అందరికి తెలుసు, బన్నీ ఏంటి, ఏ అల్లు అర్జున్. ఓకే, ఏ వచ్చింది అని అంటే ప్రతి చోట అల్లు అర్జున్ కాదండి, అమైనో యాసిడ్స్. ఓకే, ఇక్కడ సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ అని అంటే ఈ అమైనో యాసిడ్ స్ట్రక్చర్ మీరు చూసారు కదా, COOH, C is combined with the COOH, NH2 అరైల్ గ్రూప్ అండ్ హైడ్రోజన్ గ్రూప్ తీసుకున్నాం కదా. సో ఈ అరైల్ గ్రూప్ కానీ హైడ్రోజన్ గ్రూప్ కానీ ఎక్కడైతే ఉందో అక్కడ సల్ఫర్ ఏదైతే ఉందో అది బైండ్ అయి ఉంటుంది అనమాట. సో సల్ఫర్ కంటైనింగ్ కాబట్టి, సో దానికి ఎగ్జాంపుల్స్ ఆర్ ద సిస్టీన్ అండ్ మిథియోనైన్. ఓకే, సిస్టైన్ అండ్ మిథియోనైన్ ఇవన్నీ కూడా సల్ఫర్ కంటైనింగ్. ఓకే, సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద aromatic అమైనో యాసిడ్స్. అరోమాటిక్ అంటే ద నేమ్ ఇండికేట్స్ ఇట్ గివ్స్ ఏ అరోమా, అంటే స్మెల్ ఇస్తుంది, ఓడర్ అనేది ఇస్తుంది, ఫ్లేవర్ అనేది ఇస్తుంది. కాబట్టి ఇట్స్ ఏ అరోమాటిక్. సో అరోమాటిక్ అమైనో యాసిడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఆర్ ద ఫినైల్ అలెనిన్, థైరోసిన్ అండ్ ట్రిప్టోఫాన్. Okay, so aromatic amino acids ke examples are the phenylalanine, tyrosine and the tryptophan. And the next one is the heterocyclic amino acids. Heterocyclic amino acids ante simple andi. Manamu homo ante emankunnam, similar ga unnatlaite, equal ga unnatlaite, that is called as
హోమో అన్నాం. ఇప్పుడు హెటిరో అంటే ఏంటి? సో ఇట్స్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి? సో సి తీసుకున్నాము, సిలో COH ఉంటుంది, నెక్స్ట్ NH2 ఉంటుంది, నెక్స్ట్ different functional groups. And ఒక carbon is combined with the 4 different functional groups and these all are arranged in a ring. అంటే ఈ 4 డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఒక రింగ్ ఫామ్ లో కనుక ఫామ్ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైడ్రోసైక్లిక్ అమైనో యాసిడ్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఆర్ ద ప్రొలైన్, హైడ్రాక్సిప్రొలైన్ అండ్ ద హిస్టిడిన్. సో ఆల్ దీస్ ఆర్ ద కెమికల్ బేస్డ్, ఓకేనా, chemical nature based amino acids. So this is the classification of our amino acids. So next ఏదైతే ఉందంటే the classification based on the essential, classification based on the non-essential amino acids ఏవైతే ఉన్నాయో వీటి గురించి రేపటి క్లాస్లో మనము డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ ఒకవేళ నా క్లాస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంకరేజింగ్ మీ. ఓకే, సో నేను మీకు చెప్తున్నది మీకు అర్థం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కొంతమంది అర్థం అవ్వట్లేదు అనేసి అనుకున్నట్లయితే ఏ విషయంలో అర్థం కావట్లేదు ఒకసారి నోట్ చేయండి. నోట్ చేసి దాన్ని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీకు ఆల్వేస్ అవైలబుల్గా ఉంటాను. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్, ఐదర్ ఇన్ తెలుగు, ఐదర్ ఇన్ ఇంగ్లీష్, ఐదర్ ఇన్ హిందీ. ఓకే, సో ఏ లాంగ్వేజ్లోనైనా నేను మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ ఏదైనా కామెంట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి ఏంటని. సో మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టింది ఏదైతే ఉందో ఫుల్ వీడియో రాకపోయినట్లయితే ప్లీజ్ ఓపెన్ మై అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నందన చిట్టారెడ్డి. ఓకే, సైన్ ఆఫ్ యువర్ నందన. Bye. Good night.